చేస్తారని చెప్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎదుర్కోవడానికి సమర్థవంతంగా ఒక్కొక్క మంత్రికి ఒక ఇన్ఛార్జ్, అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ బేరర్స్ ఎవరు లేదు, డీసీసీ కావచ్చు, పీసీసీ కావచ్చు, లేదా మండల ప్రెసిడెంట్ కావచ్చు, అన్నీ కూడా నిర్మాణం చేయడానికే ఇమీడియట్గా త్వరితగతిన పార్లమెంట్ ఎన్నికల్లో దృష్టి సారించాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకొకటి క్లారిఫికేషన్ చెప్పినారు, సోనియా గాంధీ గారు పార్లమెంట్ కంటెక్ట్ చేయడం అనేది జరిగితే అది తెలంగాణలోనే చేయండి అని చెప్పి ఒక లెటరు రిక్వెస్టింగ్ టు సోనియా గాంధీ, ఇంకొక లెటర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా మల్లికార్జున ఖార్గే గారికి కూడా ఒక లెటర్ రాయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. లెటర్ డ్రాఫ్ట్ అవుతుంది. ఈ రోజే ఇద్దరు కూడా సోనియా గాంధీ గారిని తెలంగాణ నుంచి ఆ రోజు ఇద్దరు గాంధీ చేసినట్టు చేయమని రెజల్యూషన్ పాస్ చేసి ఆ రెజల్యూషన్ రిక్వెస్ట్గా వాళ్ళకి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. సీఎం గారు టీపీసీసీ ప్రెసిడెంట్ ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉందా? సెకండ్ క్వశ్చన్ ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది క్యాబినెట్ మైనారిటీ ఫేస్ తీసుకోవడం వితౌట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ నెవర్ వితౌట్ మైనారిటీ. మీరు అడిగిన రెండు ప్రశ్నలు కూడా టీఎంసీ పరిధిలో కానీ సంపత్ కుమార్ పరిధిలో కానీ ఉన్నవి కాదని అధిష్టానం పరిధిలో ఉన్నాయి. తప్పకుండా ఆ రెండు ప్రశ్నలకు సమాధానం అధిష్టాన వర్గం సరైన సమయంలో సరైనదని తెలియజేస్తుంది. టీఎస్సీలో ఆ డిస్కషన్ లేదు, టీఎస్సీ పరిధిలో లేదు అది కూడా పిఎస్సీ పరిధిలో లేనప్పుడు ఏఐసిసి విల్ డిసైడ్ కదా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 40 లక్షల మంది మెంబర్షిప్ చేసిన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఆశిస్తారు. దాంట్లో 40,000 మంది ఓడగొస్తారు, 4 మిగులుతారు, ఒక్కరిని సెలెక్ట్ చేస్తారు. ప్రజాస్వామ్యయుతంగా పరిస్థితులను బట్టి కాంగ్రెస్ అధిష్టానం సరైన వర్షంలో సరైన నిర్ణయం ఇద్దరు కూడా అదే కేటగిరీలు ఉంటాం. కానీ పరిధి మాత్రం పిఎస్సీలో ఉండదండి. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది ఎవరికి పార్లమెంట్ టికెట్ ఇవ్వాలి, ఎవరికి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలి. అసెంబ్లీ టికెట్కు మాకు ఇచ్చిండ్రు, దృష్టిలో పెట్టలేదు. ఆ పార్లమెంట్కి ఇచ్చినప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ విల్ డిసైడ్. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ విల్ డిసైడ్ కదా. నో, ఆ డిస్కషన్ ఏం కాలేదు. బట్ మెజార్టీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది అనేది మాత్రం చర్చ జరిగింది. టార్గెట్ ఏం లేదు, మెజార్టీ స్థానాలు ఇప్పుడే గెలిచే అవకాశం ఉంది. పూర్తిగా ఇంకా 1-2 పోతే మిగతా అన్ని కూడా గెలవడానికి ప్రయత్నం. అందుకే ఏ పార్టీ అడుగేని విధంగా త్వరితగతిన మంత్రులు ఇన్ఛార్జ్ చేసి సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టి ఇమీడియట్ గా ముందుకు వాళ్ళ నిర్ణయం తీసుకుని దాంట్లో రేపటి నుంచి అమలు పరుస్తాం. థ్యాంక్ యూ. నమస్తే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.